హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అయితే ప్రస్తుతం పుష్ప 2 రిలీజ్కి చేరువవుతున్న వేళ సొంత కుటుంబంలో డిస్టెన్స్ పెరుగుతుందా అంటే కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. అయితే దీనికి కారణం ఏంటి అని చూస్తే మనకి సమాధానం అయితే దొరకట్లేదు. దీనిపైన రామ్ గోపాల్ వర్మ గారు కూడా రీసెంట్గా ఒక కమెంట్ చేయడం కూడా తీవ్ర కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ కమెంట్ కూడా అల్లు అర్జున్ గారు మీరు బాహుబలి కాదు మెగా బలి అంటూ చేసిన కమెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా సాగుతున్నాయి. సో దానికి సంబంధించి కర్ణం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, ప్రస్తుతం పుష్ప 2 వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ 2 పార్ట్స్గా విడిపోయింది అంటున్న వార్తల్లో నిజం ఎంత, అవాస్తవం ఎంత? అది పూర్తిగా అవాస్తవం అండి. వాస్తవానికి ఎవరి విధి నిర్వహణలో వాళ్ళు బిజీగా ఉండటం అనేది అసలైన వాస్తవం. ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీ అంతా కూడా సినిమాలు నిర్మించడంలో, ఆ కార్యక్రమాల్లో, పుష్ప 2 రిలీజ్ కార్యక్రమాల్లో అందులో వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన అక్కడ బాధ్యతాయుతమైన మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే నాగబాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతే తప్ప ఇది ప్రజలందరూ ఊహాగానాలు చేస్తున్నటువంటి అంశాలు ఏమీ ఇందులో లేవు. రైట్. ఇంకా శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. ఆయన తనకు తోచినట్టుగా మాట్లాడతాడు, తోచినట్టుగా ప్రవర్తిస్తారు. నా ఇష్టం, నేను ఇంతే అంటాడు. అలా ఆయన తన నోటికి వచ్చిన ఒక కామెంట్ని అలా అన్నారు. కానీ చాలా దారుణంగా అన్నారు కదమ్మా. కరెక్ట్. మీరు బాహుబలి కాదు, ఎందుకంటే మీరు మెగా బలి అంటాం. చెప్పినవి 2 లైన్స్ అయినా కానీ చాలా లోతుగా ఉన్న మీనింగ్సే కదా. కరెక్టే. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఆయన వే ఆఫ్ టాకింగ్ స్టైలు, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ అప్రోచ్ తెలిసిన ఏ మనిషి కూడా ఆయన్ని అపార్థం చేసుకోరు. ఎందుకంటే ఆయన ఎవరికి అర్థం కానటువంటి ఒక చిక్కు ప్రశ్న లాంటి వాడు. ఆయన అనే మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నేను అంటాను ఈ అంశంలో ముఖ్యంగా. అలాగే పుష్ప 2 మాత్రం ప్రజలందరూ చాలా గొప్పగా ఆదరిస్తారు, ఘన విజయం సాధిస్తుంది. అలాగే పుష్ప 2 సినిమా విజయం సాధించే అంశంలో ఆయనకున్నటువంటి లక్షలాది అభిమానులు అతి ఉత్సాహంగా ఆ సినిమాని చూడడానికి ఉర్రూతలూగుతున్నారు. ఈ సందర్భంలో ఇటువంటి ఊహాగానాలు, వాళ్ళ మధ్య లేనటువంటి నిప్పుని రాజేసే ప్రయత్నాలు చేయడం మానుకుంటే అందరికీ కూడా మంచిది అని నా అభిప్రాయం. అయితే ఆయన ప్రీ రిలీజ్ కి రానందుకే ఇన్ని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా పక్కన పెడితే రిలీజ్ కి జస్ట్ 1 డే గ్యాప్ లో ఈ సినిమా పైన ఇలా రూమర్స్ కానీ ట్రోలింగ్స్ కానీ చేయటం సినిమా పైన మాత్రం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కదా. ఎంత మాత్రము ఉండదండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏనుగు ఎప్పుడు ఏనుగేనండి, సింహం ఎప్పుడు సింహమేనండి. అలాగే అల్లు అర్జున్ ఎప్పుడు అల్లు అర్జునే. ఆయన క్రెడిబిలిటీ, ఆయన అభిమానుల హృదయాల్లోంచి ఇంచి కూడా ఎవరు కదల్పలేరు. అంచేత ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగినా, ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా పుష్ప 2 అఖండ విజయం సాధించడం తథ్యము. రెండోది, మెగా ఫ్యామిలీకి అల్లు వారి ఫ్యామిలీకి మధ్యన ఉండే అనుబంధం మరింత పటిష్టమవుతుంది అని నా అభిప్రాయం. అయితే ఇంకొక ప్రశ్న అమ్మా, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2లో ఈయన ఐకానిక్ స్టార్ ఉన్నారు, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ గా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ వీళ్ళ మధ్య వివాదం లేదు అని మనకు తెలుసు. ఐ మీన్ ప్రేక్షకుల తరఫు నుంచి వస్తున్నటువంటి ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో, ఊహాగానాలు, వాస్తవం అవాస్తవం అనేది వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు యాక్చువల్ గా. ఈ అవ్వకపోవటం వల్ల ఇప్పుడు ప్రేక్షకుల మధ్యన, ఐ మీన్ ఫ్యాన్స్ మధ్యన గొడవల కింద కూడా తయారవుతున్నాయి. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఐకమత్యంతో అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యన విపరీతమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి కదమ్మా. అది పొరపాటు. అభిమానులు అందరూ అభిమానంగా ఉండండి, దురాభిమానం పెంచుకోకండి. అలాగే ఏవేవో ఊహించుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆత్మీయత అనుబంధాలకి మచ్చ తెచ్చే ఆలోచనలు, మాటలు మాత్రం మానేసేయండి. ఎందుకంటే అభిమానులే ప్రేక్షక దేవుళ్ళే నటీనటులకి ముఖ్యమైన వాళ్ళు. అందుకని మిమ్మల్ని అంత ముఖ్యులుగా భావిస్తున్నప్పుడు మీరు కూడా మీ పాత్రని అంత ముఖ్యాతి ముఖ్యంగా ప్రదర్శించాలి అనే అంశాన్ని
ప్రేక్షకులు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.